ఖమ్మం జిల్లాలో ఉదయం నుంచే బ్యాంకుల ముందు క్యూ కట్టారు జనం. ఏటీఎంలు ఎక్కడా పనిచేయకపోవడంతో కరెన్సీ కోసం కష్టాలు తప్పడం లేదు. పెద్ద పెద్ద క్యూ లైన్లు ఉండడంతో వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం జిల్లాపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కదీర్ అందిస్తారు. ఖమ్మం నగరంలోని ఎస్బీహెచ్ బ్యాంక్ జెడ్పీ సెంటర్లోని ఎస్బీహెచ్ బ్యాంక్ వద్ద మనం ఉన్నాం. అయితే ఇక్కడ కొంతమంది చాలా మంది బార్లు తీరిన వారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు వాళ్ళ ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అయితే చెప్పండి బ్రదర్, మీరు ఎంత డ్రా చేశారు? ఇక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? మనకు మాక్సిమం 24,000 అన్నారు. 20,000 అంటే మొత్తం 2,000 రూపాయల నోట్లు 20 ఇచ్చారు, 20,000 ఇచ్చారు. మరి ఇవి చిల్లర కావాలంటే ఎలా? మరి 500 నోట్లు ఏమో మనకు రిలీజ్ కాలేదు ఇంతవరకు. మన ఖమ్మంలో ఇక్కడ జెడ్పీ ఇక్కడ బ్యాంకులు అయితే మనకి ఇవ్వట్లేదు. కాబట్టి మరి వీటిని ఎట్లా? మా బ్రదర్కి బాగాలేదు, ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు ఆయన. మరి చేంజ్ కావాలి, అక్కడ ఇళ్ళ నుంచి తీసుకురావాలి. మరి ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఎక్కువ 100 నోట్లు, తర్వాత 500 నోట్లు ఇవన్నీ కూడా ఎక్కువ మొత్తంలో సప్లై చేసి ఏటీఎంలు కూడా పనిచేసేటట్టు చేస్తే ఈ ప్రజలు పడుతున్న ఇబ్బందులు తగ్గిపోతాయని నేను ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఓకే, రైట్. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కానీ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ఏటీఎం ద్వారా మీరు మీకు ఎటువంటి కార్డు ఉంది? ఇక్కడ ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు? మీరు 4 రోజుల నుంచి తిరుగుతున్నాను. డబ్బులు తీసుకోవట్లేదు, ఇవ్వట్లేదు. అర్ధగంట అయింది. మరి మోడీ గారు అంటున్నారు 4 కౌంటర్లు ఓపెన్ చేయమంటుండ్రు. ఒకటే కౌంటర్లో జనం క్యూలు పడి పెద్ద పరేషాన్లో ఉన్నారు. మరి ఏంటి సంగతి? మీకు ఎప్పుడైనా బ్యాంక్ వచ్చారా మీరు? నేను 4-5 సార్లు వచ్చి తిరిగిపోతున్నా. ఈ క్యూ చూసి ఈ వయసులో ఏమి నిలబడాలని 80 సంవత్సరాల వయసు, మరి కింద పడిపోతున్నాను భయంతో అలా నిలబడలేకపోతున్నా. ఓకే, రైట్. అయితే ఇంతవరకు కూడా ఇంకా బ్యాంకు తెరుచుకోకపోవడంతో కూడా జనం చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకుంటే మహిళలు కూడా భారీ సంఖ్యలో ఇక్కడికి చేరుకొని దాదాపుగా ప్రతి ఒక్కళ్ళు కూడా నగదు మార్పిడి కోసం, నగదు తీసుకోవడం కోసం వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ కొంతమంది మహిళలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎంత డ్రా చేస్తున్నారు? 10,000 డ్రా చేయడానికి వచ్చామండి. మార్నింగ్ వచ్చాము. ఇప్పుడు ఇంకా ఎంత టైం పడుతుందో తెలియదు మాకు. చాలాసార్లు వచ్చాము, ఇంత రష్ ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం. నేను బ్యాంకులో తీసుకోవడానికి వచ్చానండి, విత్డ్రా చేసుకోవడానికి 10,000 వచ్చాను. आप कभी तो बैंक को आए, आज बैंक को आने से आपको कैसा लग रहा? कितने दिन से बैंक को फिर रहे हैं? 3-4 दिन से बैंक को फिरना हो रहा. हम लोगों को बच्चा भी है, छोटा बच्चा घर में छोड़ के आना पड़ रहा. अब पैसे यूज करना बोलता, दूध वाले भी चिल्लर होना बोल के पूछ रहे. तरकारी लेने में ऐसा कुछ बहुत मुश्किल हो रही हम लोगों को, ज़्यादा से ज़्यादा मुश्किल हो रही. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే 2-3 రోజుల నుంచి కూడా బ్యాంకు వద్ద తిరుగుతున్నప్పటికీ కానీ అటు ఏటీఎంలో నగదు ఖాళీ అయిపోయి, ఇటు బ్యాంకుల వద్ద కూడా టైమింగ్ అయిపోయిన తర్వాత కూడా చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి ఇక్కడ ఉన్న జనం అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్క చోట నగరంలో ఉన్న బ్యాంకులన్నీ, ఏటీఎంలన్నీ కూడా దాదాపుగా 8 గంటల వరకే లాకులు వేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అప్పటికే నగదు మొత్తం కూడా రేయిం బగళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా బ్యాంకుల్లో చుట్టే తిరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు 3-4 రోజులు కావస్తున్నా కానీ సీరియస్నెస్ మాత్రం, ప్రజల్లో నగదు మార్పిడి అనే సీరియస్నెస్ మాత్రం ఇంకా తగ్గని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఖమ్మంలో బ్యాంకుల వద్ద ఉన్న పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.